షకీలా, షకీలా, వద్దు షకీలా, షకీలా, వద్దు షకీలా, వద్దు షకీలా, వద్దు. ఇప్పుడొద్దు. ఇప్పుడొద్దని చెప్పానా? ఇప్పుడొద్దు. తల పట్టేసిందిరా బాబోయ్! టైం కనపడట్లేదేంటి? ఆ! ఆఫీస్ ఆఫీస్‌కి లేట్ అయిపోయిందిరా బాబోయ్! అబ్బా! ఎందుకు తాగానురా బాబోయ్! తల పట్టేసింది. ఒరే రాహులు, ఏం చూస్తున్నావురా? అబ్బే! ఏం లేదండి. ఏం లేకపోతే చూపించొచ్చు కదరా, సెల్ ఫోన్ ఎందుకు వస్తున్నావు? నార్మల్‌గానే. నార్మల్గా అయితే చూపించడానికి ఏముందిరా? ఇదేంటి ఎలా నవ్వుతున్నాడు? కొద్ది షా వీడియోలు చూస్తున్నాడా? ఇది అలా కాదు, పర్సనలా? 1 మినిటే. ఏదో ఉంది. అమ్మ బాబాయ్! తప్పించుకున్నాను. రాత్రి నేను పబ్‌లో తాగిన విషయం తెలుసుంటే ఇంకేమన్నా ఉందా? తలనొప్పి. అర్జెంట్ కాఫీ తాగాలి. ఎక్స్‌క్యూజ్ మీ. అమ్మ నాయనమ్మ, దొరికిపోయినట్టున్నాను. దేవుడా, నువ్వే ఎలాగోలా ఇట్స్ డన్. యూ కెన్ ఫిల్ యువర్ కప్. కాపాడు. నో థాంక్స్. బై. ఏంటి అల్లుడు, నా బాధ నీకు అర్థం కావట్లేదు మావా. నాకు అర్థమైంది అల్లుడు నీ బాధ. నీకు ఈ జీవితాంతం మొత్తం మీద అర్థం కాదు. మూసుకొని పడుకోవడం ఎంత కష్టంగా ఉందో నీకేం తెలుసు మావా? అల్లుడు నాకు అర్థమైంది. ఇంకొక సంబంధం చూద్దాం. ముందు ఆ పని చేస్తావు, అయినా పని పాట లేక ఇంట్లో పడి చచ్చావుగా. 3 అబ్బాయిని కనే బదులు ఒక్క అమ్మాయిని నా కోసం కనొచ్చు కదా. అల్లుడు ఇప్పుడు ట్రై చేయమంటావా? ఏంటి ఇప్పుడు ట్రై చేస్తావా? వయసులో ముసలోడు కాబట్టి బతికిపోయావు, లేదంటే నా ఎన్నో పెట్టే ఛే నా బతుకు. కళ్యాణ్ గారు. నీ బాధ ఏంటి రాహుల్, ఏమైంది? ఒక్కసారి బయటికి రండి. కాఫీ తాగడానికి కదా, నేను డైట్లో ఉన్నానయ్యా. దానికోసం కాదండి, ఒక అర్జెంట్ మ్యాటర్ చెప్పాలి, రండి. కొంపదీసి శ్వేత ప్రపోజ్ చేస్తే ఛీ పొమ్మందా? అది కూడా కాదండి, ఒక్కసారి రండి. సరపా రండి. ఏంటయ్యా రాహుల్? అది అది కళ్యాణ్ గారు, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. నాకు అన్ని లాంగ్వేజ్ వచ్చు, నీకు నచ్చిన లాంగ్వేజ్ చెప్పు, అర్థం చేసుకుంటా. అది అది కళ్యాణ్ గారు ఆగండి, చెప్తాను. నాకు బీపీ తెప్పించుకో. నేను చెప్పయ్యా. ముద్దు పెట్టానండి. ముద్ద పెట్టావా? దానికి నాకు చెప్పాలా? పద. ముద్దు పెట్టావా? చిన్న పిల్లలకు ముద్దు పెడితే కూడా చెప్పాలా? పద. చిన్నపిల్లలకు కాదండి, మన ఆఫీస్లో పిల్లకే పెట్టాను. ఏంటి శ్వేతగా? మరి ఎవరికయ్యా? ఏమో తెలీదండి. ఒక మీద పెట్టావు కదా. పిప్లాక అసలు ఏం జరిగిందయ్యా? పిచ్చ క్లారిటీ చెప్పు. ఇటు అడిగితే అటు చూస్తావేంటి? అదండి జరిగింది.
ఒరే రాహుల్, నువ్వు హనుమంతుడు కాదురా, మన్మధుడురా నువ్వు. అదేంటండి అలా అంటారు? అదేదో మొత్తులో అలా అయిపోయింది. అసలే నా ఫస్ట్ కిస్ నాకు తెలియకుండా అయిపోయిందని నేను బాధపడుతుంటే. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? అదేనండి నాకు అర్థం కావట్లేదు. మన ఆఫీస్ ఐడియా వేసుకుంది, కానీ మన ఆఫీస్లో ఎక్కడా ఇప్పుడు వరకు చూడలేదు. హలో శ్వేత, ఇప్పుడు ఆ బోసిడి గాని గోలేంటి? ప్రశాంతంగా పని కూడా చేసుకొని ఇయ్యడా మమ్మల్ని? మేనేజర్ గారు దైవ సమానులు. ఏంటట మాతో పని? ఇప్పుడే వచ్చేస్తున్నామని చెప్పు. ఏంటంటండి? కొత్త లేడు ఇంట్రోనట. పద. ఓ ఒరేయ్, యా. నువ్వు ముద్దు పెట్టింది కొత్త లీడి కాదు కదా? ఎందుకండి భయపెడతారు? భయపడ్డం కాదు, పద. వచ్చాయ్. ఛీ. Hey Kalyan, come meet your new team lead. కమింగ్ కమింగ్. నాకు భయంగా ఉందండి. తర్వాత దొరుకుతావు. కళ్యాణ్ గారు, కమింగ్. మీరేదో మేనేజ్ చేయండి. రా. This is Kalyan, senior consultant. He has 10 years of experience, Okay. but not yet married. ఎవరు అడిగారా? హంబోతుగా. Hi, హాయ్ కళ్యాణ్. Nandu. తన పేరు రాహుల్, ఎక్స్పీరియన్స్ తక్కువైనా వర్క్ విషయంలో మోస్ట్ టాలెంటెడ్. Oh, is it? Yes, basically very good man also. Oh, you certified him. Yeah. Great. Hi, Nandu. నమస్తే మేడం, థ్యాంక్ యూ. గుర్తుపట్టలేదు కదా. మిగతా వాళ్ళని పరిచయం చేస్తా పదండి. అబ్బా, సాయిరామ్. ఈశ్వరల్లా యేసు కాపాడారయ్యా. ఏంటి ఏదో తేడాగా ఉంది? ఏం లేదా? ఏదో ఉంది. కళ్యాణ్ గారు, ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేద్దామని కాదురా, ఏం చేస్తావో అదే ఆలోచించుకొని సావు. కళ్యాణ్ గారు, మీరు లేకుండా ఏ ఒక్క పనైనా చేశానా అండి? ఏ ఒక్క పని చేసావా? ఒరే, నన్ను అడిగి పబ్కి వెళ్ళావా? నన్ను అడిగి బీరు తాగావా? నన్ను అడిగి ముద్దు పెట్టావా? చెప్పరా చెప్పు. కళ్యాణ్ గారు, మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారండి. నువ్వు బార్డర్ క్రాస్ అయ్యావురా. చిచ్చి, ఇన్నాళ్ళు నువ్వు రామునికి రక్త సంబంధం అనుకున్నారా? కానీ ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు కాముడికి కజినని. నేనా? ఈ అమాయక మొహం వెనకాల అమ్మాయిలకు ముద్దు పెట్టే మొహం ఉందని ఇప్పుడే తెలిసిందిరా నాకు. మరి నువ్వు పొద్దున్నే సెల్ ఫోన్ చూసినావు ఎందుకురా? అది లాగ్ చేసావంటే లాగ్ పట్టి కొడతా. అంటే అది హ్యాంగ్ ఓవర్ ఎలా రిలీఫ్ అవ్వాలని గూగుల్లో చూస్తున్నానండి. చూస్తావురా, అన్నీ చూస్తావు. నిన్ను వదిలేస్తే అవి కూడా చూస్తావురా. కళ్యాణ్, ఎందుకు ఈ డొంక తిరుగుళ్ళు? అసలు నువ్వు ఎందుకు హట్ అయ్యావు? నీ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి? ఒరేయ్, మనం ఎన్నాళ్ళ నుంచి కలుసున్నాం రా? ఇంచుమించు ఒక 3 ఏళ్ళు. ఒరేయ్, ఈ మూడేళ్ళు ఎప్పుడైనా ఇగ్నోర్ చేశానారా? మొదటి నుండి నీకు హెల్ప్ చేస్తూనే ఉన్నా కదరా. ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళాను కదరా. మరి నువ్వేం చేసావురా? నన్ను తీసుకెళ్లకుండా పబ్కి వెళ్ళావు. గురుద్రోహి. ఓహో, అదే మీ ఫ్రస్ట్రేషన్ కారణం. ఆ, అది కాదండి, మా ఫ్రెండ్స్. చెప్పకరా నీ ఏదో సోది. అసలే పెళ్లి పెట్టాకు లేక వయసు వాడిపోతుంటే వీడు ఒక్కడే పబ్కి వెళ్ళి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడట. అది కాదండి. మాట్లాడకరా ఎదవా. సారీ అండి, మీరు ఎంత ఫీల్ అవుతారు అనుకోలేదు. మరి అవరా 34 ఇయర్స్ నుంచి స్టిల్ వర్జిన్ రా. నీకే తెలుసురా నా బాధ. ఓ, పెద్ద ముండవారు కదా మీరు. కళ్యాణ్ గారు, ఈ వీక్ మనం పక్కా పబ్కి వెళ్దాం. మీరు ఎంజాయ్ చేయండి. అయినా నాదేముందండి, ఒక్క అమ్మాయికి ముద్దు పెట్టా. అదే మీరైతే 3-4 అమ్మాయిలతో ముద్దులు గిద్దులు. అయినా మీకేంటండి, హృతిక్ రోషన్ రేంజ్ కట్అవుట్. పక్కా ప్రామిస్, పబ్కి వెళ్దాం. అదే పప్పు తీసుకెళ్ళాలి మరి. అదే పబ్కి వెళ్దాం. అలా అన్నావు, బాగుంది. ఇప్పుడు మీ పబ్ మ్యాటర్ సెటిల్డ్. ఇప్పుడు ఈ మ్యాటర్ గురించి చెప్పండి. ఆ అమ్మాయి నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు అంటారు? నాకు అది అర్థం కావట్లేదే. నేనేమో నేను పిచ్చ కొట్టుడు కొడుతుంది అనుకున్నా, కానీ కథ అంతా రివర్స్ అయింది. ఇంతకీ ముందాగితే మర్చిపోతారండి? మరి నువ్వు కూడా తాగావు కదా. మరి ఆ అమ్మాయి నన్ను ఎందుకు గుర్తుపట్టలేదండి? ఇదే డ్రెస్ తో వెళ్ళావా? అబ్బే, లేదండి, వేరే డ్రెస్ వేసుకెళ్ళా. మేబీ అందుకే గుర్తు పట్టుండకపోవచ్చు. అయ్యుండొచ్చు. శ్వేతకి ఈ విషయం తెలిస్తే నా లవ్ పరిస్థితి ఏంటండి? నన్ను అడుగుతావేంటయ్యా? ముద్దు పెట్టుకున్నప్పుడు అవన్నీ తెలియదా? ఏదో మొత్తులో అలా అయిపోయిందండి. అబ్బో, మత్తులో అంట. ఇదంతా కాదండి, ఈ టెన్షన్ నుంచి నన్ను ఎలాగోలా బయటపడేయండి కళ్యాణ్ గారు. తర్వాత ఏమవుతుందని భయంగా ఉందండి. ప్లీజ్ అండి, మీరే ఏదో ఒకటి చేయండి. చేస్తాలే గాని
ముందు ఇది చెప్పు, అమ్మాయికి ముద్దు పెట్టిన తర్వాత ఏం జరిగింది? అది ఆ, ఎహెహె, ఆ, గుర్తులేదండి. చంపేశావు పో. ఏమైందండి? ఏం లేలే, తర్వాత చెప్తా పద. హాయ్, హాయ్. శ్వేత రైట్? హా, Am I disturbing you? నో, Can I sit? సారీ సిట్. తెలుగు? తెలుగేనండి. ఓకే. అండి ఎందుకు? యూ కెన్ కాల్ మీ నందు. మ్మ్, ఓకే నందు. మిమ్మల్ని చూస్తే అస్సలు తెలుగు వారిలా లేరు. మ్హూ, మాది పక్కా వైజాగ్. ఓకే. ఎందుకింత అన్కంఫర్టబుల్ ఉన్నారు? అంటే మీరు టీమ్ లీడ్ కదా. అయితే అంటే ముందున్న టీమ్ లీడ్తో మాకు అంత ర్యాపో లేదు, సో ఆ ఫోబియా అలా ఉండిపోయింది. హే శ్వేత, చిల్. అలాంటిదేం లేదు. యూ కెన్ ఫీల్ కంఫర్టబుల్. థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు జైల్లో ఖైదీల్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు మాకు విముక్తి రాబోతుందన్నమాట. యా, కానీ వర్క్ విషయంలో మాత్రం రాక్షసిని. అందులో పక్కాగా ఉంటాం, నో డౌట్. చూద్దాం. చూస్తారుగా. ఓకే. మిగతా వాళ్ళేరి? బ్రేక్కి వెళ్ళుంటారు. అతని పేరు ఎవరు? కళ్యాణ్? కాదు, అతని పక్కన. రాహులా? యా, రాహుల్. తను నిజంగానే టాలెంటెడా లేదంటే మేనేజర్ ముందు ఊరికే గ్యాస్ కొడుతున్నా? అయ్యయ్యో, రాహుల్ భయంకరమైన టాలెంటెడ్. ఇన్నాళ్ళు మన టీం ప్రాజెక్ట్ ఒక్కరోజు కూడా డిలే అవ్వలేదు అంటే కేవలం అతని వల్లే. నైస్. ఎప్పుడు ఆఫీస్ రూమ్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇన్నసెంట్. ఇన్నసెంట్? అవును, చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకు అలా సర్కాస్టిక్గా చెప్తున్నారు? అలా ఏం లేదు. రాహుల్ ముందే తెలుసా మీకు? లేదు. ఎందుకు అలా అడిగారు? ఏదో క్యాజువల్గా అడిగాను అంతే. ఆహా. రాహులా? ఏదో మాట్లాడుకుంటాలే. అయిపోయింది, క్లోజ్ అయినట్టున్నారు. మొత్తం అయిపోయింది. ఏడు ఏమైంది రాహుల్? అయిపోయింది కళ్యాణ్ గారు, అంతా అయిపోయింది. ఏమైపోయింది? ఆ అమ్మాయి శ్వేత గారికి మొత్తం చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు నా మొహం శ్వేత గారికి ఎలా చూపించాలండి? కొన్ని దుంపదిగా అక్కడ ఏం జరిగి ఉండదు. రామయ్య సామె. నేను రాను కళ్యాణ్ గారు. అబ్బా నేను చూసుకుంటారా? పక్కా చూసుకుంటారు కదా? పక్కా చూసుకుంటా. నోరు మూసుకొని వచ్చాయి. అయితే మీరు ముందేలండి, నేను మీ వెనకాల వస్తాను. సరే దా. రారా. ఏం లేదు, క్యాజువల్గా అడిగా. హాయ్ నందు. హే హాయ్, ప్లీజ్ సిట్. ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. అదా, మీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా గురించా? హా, మీ గురించే. ఏమైనా ప్రాబ్లమా? అన్నా రాహుల్, నీ గురించి కాదమ్మా, మన గురించి మాట్లాడుకుంటున్నారు. నువ్వేం కంగారు పడకు. ఓకే ఓకే, మన గురించి. ఓకే. ఇంతకీ మా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు నందు? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ టాక్స్ అంతే. అవును, ఇంతకీ మీలో ఎవరెవరు తాగుతారు? ఏం లేదు, సరదాగా అలా పబ్కి వెళ్దాం. పబ్బా? ఏంటి రాహుల్, పబ్బన్గానే అలా అరిచావు? అరిచాడా? అరుస్తాడు. ఎందుకంటే వీనికి పప్పు అంటే బూత్లో వినిపిస్తుంది కదా, అందుకే అరిచాడు అనమాట. ఓహో, అవునా? అవునందు, మందంటే మా గ్యాంగ్ చాలా దూరం. ఏరా? ఆహా, ఓకే ఓకే. అవునందు, క్యాజువల్ టాక్స్ అంటే ఏం శ్వేత? ఆ గురించి ఏం చెప్పావు? నేనేం చెప్తాను కళ్యాణ్, మంచిగా వర్క్ చేస్తారని చెప్పాను. అవును, ఇంతకీ రాహుల్కి ఏమైంది? వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నాడు. అబ్బే బానే ఉన్నాడే. రాహుల్, ఆర్ యు ఫైన్? వాడికి ఏంటండి, బంగారాల బానే ఉన్నాడు. ఏరా? ఐఎమ్ ఫైన్. అదేంటి కళ్యాణ్, ఎప్పటి నుంచి రాహుల్ని మర్యాద లేకుండా అరే తురే అంటున్నావు? గంట క్రితం వరకు బానే ఉన్నానులే. అయినా నీకెందుకు? మేము ఒకే ఏజ్ వాళ్ళం, ఖర్చు అనుకుంటాం. నీకేంటి? సర్లే కానివ్వండి. కళ్యాణ్ గారు,
ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? నోరు మూసుకో. ఏమైంది, గాసిప్సా? ఏం లేదండి, మిమ్మల్ని మా వాడు ఎక్కడో చూసినట్టుందంటున్నాడు. మీరేమైనా మా వాడిని చూసారా అని. అవునా? లేదే, ఐ డోంట్ థింక్ ఐ సా హిమ్ సమ్వేర్. ఇదే ఫస్ట్ టైం. చెప్పానా ఈ అమ్మాయి ఆ అమ్మాయి కాదని, ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదని? చెప్తే వింటేనే కదా ఎదవా. అదేంటి కళ్యాణ్, నువ్వేనా మాట్లాడుతుంది? కాదు శ్వేత, నా ప్రేతాత్మ మాట్లాడుతుంది. సో ఫన్నీ. చూడండి, కళ్ళ ముందు చెట్టంత మనిషి మాట్లాడుతుంటే అని అంటుంది. హే, నేను అనేది రాహుల్ని ఇంతలా తిడుతూ ఉంటే చూడడం ఇదే ఫస్ట్ టైం, అందుకే అలా అడిగా. ఏం చేయమంటావు శ్వేత, గంట ముందు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, గంట తర్వాతే మర్యాదలు మంట కలిసాయి. ఏమైంది గంటలో? ఆహా, ఏం కాలేదండి, ఆయన ఏదో ఫన్నీగా మాట్లాడుతున్నాడు. ఇంతసేపు నోరు మూసుకుని బాగానే ఉన్నావు కదా. అంతేలేరా, నోళ్ళు మూపించడానికి నోళ్ళు తెరిచి మాట్లాడడం లెక్క. ఓకే గైస్, జోక్స్ అపార్ట్, ఐఎమ్ నాట్ ఎ రిస్ట్రిక్టింగ్ పర్సన్. ఏ టైం అయినా వర్క్ అయిపోతే చాలు, అండ్ ద రెస్ట్ ఈస్ యువర్ చాయిస్. అబ్బా, ఏ నాళ్ళకి కమ్మడి మాటలు వింటున్నా నందు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నందు. నో మెన్షన్. ఓకే, క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్స్. ఓకే. దేవుడా, బతికిచ్చావయ్యా. అబ్బా, తప్పించుకున్నావురా. ఆ అమ్మాయి మంది తాగితే అన్ని మర్చిపోతుంది అనుకుంటా. అంతే అంటారా? ఒక నిమిషం ఆగురా, డీటెయిల్ వద్దు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నీ కళ్ళ ముందే గారు అంత క్యాజువల్ గా మాట్లాడింది. నాకెందుకు నీ మత్త కైపు దిగకనే ఇలా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. మీకెందుకు అలా అనిపించింది? రేయ్, నీ కైపు దిగకనేరా ఏ అమ్మాయిని చూసినా ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నీకు. అలా అనకండి, నేను ఎవరన్నా ఒక్కసారి చూశాను అనుకో, ఇక్కడ గుర్తుంటది, ఖచ్చితంగా అమ్మాయి. ఆ దేవుడికే తెలియాలి. అయినా మీరేంటండి ప్రతిసారి అమ్మాయి గోకి మరీ గుర్చేస్తున్నారు? గుర్తొచ్చినా బాగుండు. మహానుభావ, మీ నోట్లో నోరు పెట్టా కదా, నాది బుద్ధి తక్కువ. ఇంకెంతమంది నోట్లో నోరు పెడతావురా? బాబు, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చేసుకుంటా. వెళ్ళండి. కానీరా కానీ, నడుస్తుంది నీది కానీ. ఏంటే మ్యాటర్, అక్కడ అంత ఎమోషన్ సీన్ వస్తుంటే నువ్వు నవ్వుతున్నావంటే ఏదో అయ్యే ఉంటది. ఏం లేదులే, అంత సీన్ చేయకు. చెప్పవే బాబు, అంతగా నవ్వుతున్నావంటే ఏదో అయ్యే ఉంటది. ఆ రోజు పబ్ మ్యాటర్ నీకు చెప్పాను కదా, అతను ఇవాళ ఆఫీస్లో కనిపించాడు. ఓహో, నీకు ముద్దు పెట్టినవాడు నీకు మళ్ళీ తగిలాడనమాట. నెక్స్ట్ ఏంటి మరి? అంత లేదు మేడం, ఆ రోజు ఆ పని చేసింది బాబుగారు కాదు, బాబులోని మందు చేయించింది. యు మీన్ లోపలేం లేదు, అంతా డొల్లేనా? అలా ఏం లేదే, కానీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్. పాపం ఎంత భయపడుతున్నాడో నేనేమంటాను అని. నువ్వేం చేసావే అంతగా? నేనేం చేయలేదే, క్యాజువల్గానే ఉన్నా, అసలు ఏం గుర్తులేనట్టు. పాపం ఎందుకులే ఎంబారెస్ చేయడం అని. కానీ పాపం తనే చాలా భయపడ్డాడు, అదే గుర్తొచ్చి నవ్వుతున్నా. హలో నందు మేడం, అబ్బాయిల్ని పాపం అనకూడదు, అలా అంటే మనం పాపలం అయిపోతాం. ఏం మాట్లాడుతున్నావే? అవినాష్ నీకు లైవ్ ఎగ్జాంపుల్. అప్పుడు లవ్ చేసినప్పుడు కూడా వాడిని పాపం అన్నావు, ఇప్పుడు నేను నిన్ను పాపం అనాల్సి వస్తుంది. నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు, అంత లేదు ఇక్కడ. ఏమో, ఎవరికి తెలుసు? దెబ్బ తగిలింది కాబట్టి మనసుకు తోడుని కోరుకుంటుంది. ఎలాగో మీ ఇద్దరి మధ్య కిస్ జరిగింది కాబట్టి నీకు తెలియకుండానే దగ్గరైపోతావేమో. ఏ, నువ్వు చాలా ఓవర్ థింక్ చేస్తున్నావు తెలుసా. నేను నువ్వు చేస్తావనట్లేదే, నచ్చచ్చేమో, మెల్లిగా చెయ్యొచ్చేమో అంటున్నా. అప్పుడు మీది లవ్ ఎట్ ఫస్ట్ కిస్ అవుతుంది. ఏ, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకే, అయినా నాకు లవ్ మీద అసలు హోపే లేదు. నువ్వు ఇప్పుడు నీ ఇమాజినేషన్స్ అన్నిటినీ నా మీద రుద్దకు. ఒసేయ్, నీకు ఛాన్స్ ఇవ్వకని చెప్తున్నానే. ఇప్పుడు కిస్ పెట్టినా ఏమనలేదంటే రేపేం చేయడానికైనా సిద్ధం అవ్వచ్చు. నువ్వే చెప్పు. ఏ, రాహుల్ అలాంటోడు కాదే, ఏదో ఆ రోజు హీట్ ఆఫ్ ద మూమెంట్లో అయిపోయింది, లైట్. ఆ మూమెంట్ రాదు అని చెప్పలేము, కానీ వస్తే మాత్రం నువ్వే లొంగిపోవాల్సి వస్తుంది. మనకి ఈ లొంగడాలు అవి ఉండకూడదంటే ఆ అబ్బాయి ఎలాగో భయపడతాడంటున్నావు కదా, భయపెట్టు. మళ్ళీ నీ జోలికి రాకుండా భయపెట్టు. ఈ లూప్లో పడకుండా ఉంటావు.
నేను చెప్పిన మాట వినవే, లేకపోతే ఈ అవినాష్లా కొత్త కష్టాన్ని కొని తెచ్చుకుంటావు. కొంచెం ఈ విషయంలో లూజ్గా ఉండకు, స్ట్రిక్ట్గా ఉండు. భయపెట్టు, ఆటోమేటిక్గా దూరం అయిపోతాడు. ఓకేనా? సరే. మ్మ్. ఎక్కడ కనపట్లేదు. ఏయ్ ఆ, ఆ, ఏయ్. శ్వేతకి ఎప్పుడు ముద్దు పెడదామా అని చూస్తున్నావు కదా. తడుచుకున్నా కదండి, ఆయన ఎప్పుడు చూడు అయ్యే మాటలా. మరి ఏం చేయమంటావురా? నువ్వు చెప్పిన విషయానికి కడుపులో అన్నం కూడా అరగట్లేదురా. హాస్పిటల్కి వెళ్ళిపోయారా? అలిసైపోయారా నీకు? మీరేం తక్కువ కాదులేండి. సరే గాని చేతుల ఫ్లవర్ ఏంటి, కొత్త బిజినెసా? నేను నైట్ 100%లో సినిమా చూశానండి. అయితే అందులో నాగ చైతన్య తమన్నాకి సరిగ్గా ప్రపోజ్ చేయకపోవడం వల్ల అలా అయిందండి. అందుకే డిసైడ్ అయ్యా. ఏమని అందుకు ప్రపోజ్ చేద్దామనా? చిచ్చి చిచ్చి, మీరు ఇంకా ఆ విషయం వదలరా? మరి శ్వేతకి ఇంతకీ ఆ పబ్బులో ఏ మంది దాగి సచ్చావురా? ఏమైందండి? జస్ట్ మాట్లాడరా అంటే ఓ ఊగిపోతావు. అలాంటిది డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేస్తా అంటున్నావు. ఏంటో ఈ అప్డేట్లు. మీరు కూడా అప్డేట్ అవ్వండి. ఎన్నాళ్ళని ఇలా సింగిల్స్ ఎంతకాలం ఉంటారు? చింతకాయ అంటావురా అంటావు, నీది నడుతుంది. లీడ్తో ముద్దులు, కొలిక్తో హగ్గులు. కానీ కానీ థ్యాంక్స్ అండి. విష్ మీద లక్ అండి. ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా, ఇరగదీస్తా చూడండి. ఆల్ ది బెస్ట్ బంగారం. కానీ Thank you. కుమ్మే ఎల్లు. అమ్మో వద్దులే. ఏంటయ్యా మళ్ళా వచ్చావు? నాకు భయం వేస్తుంది కళ్యాణ్ గారు. కోట ఏమైనా తెప్పించినా ధైర్యంగా ఉంటది. చిచ్చి పొద్దు పొద్దున్న ఏంటండి ఆ మాటలు? ఓహో, నైట్ అయితే ఓకేనా మరి? ఆపండి కళ్యాణ్ గారు. తనకు ప్రపోజ్ చేద్దామని అద్దం ముందు ఎన్ని రిహార్సల్స్ చేశాను తెలుసా మీకు? లవ్ చేయడం మానే. నా వల్ల కాదండి. చెప్పలేవు కానీ ముద్దు మాత్రం పెడతావు. మీరే నా బదులు చెప్పొచ్చు కదా. ఏంటి, నేను వెళ్ళి నువ్వు లవ్ చేస్తున్నావని చెప్పాలా? అంతే అండి, అయిపోయింది. సార్ రాహుల్ సార్, లైఫ్ లో ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. ఇలాంటి విషయాల్లో ఎవరి దాడే కడుక్కోవాలి. కాదని పక్కోటి అడిగామనుకో గలీజ్ ఉంటది. సో వెళ్ళి నువ్వు ఉమ్, ఉమ్, ఉమ్. ఏయ్, రాహుల్, రాహుల్ కమ్ టు మై క్యాబిన్. ఏమైంది? సరే నందుగారు, నందుగారు హ? రమ్మన్నారు. నాన్న పేరు రామ్మూర్తి, అమ్మ పేరు లక్ష్మి, ఊరు పేరు రామాపురం. ఒక్కడివే కొడుకు. స్ట్రీట్ నేమ్ తప్ప అడ్రస్ అన్ని భలే కరెక్ట్గా చెప్పారండి. మీకెలా తెలుసు? ఆ రోజు నైట్ నువ్వే చెప్పావు. ఏ నైట్ అండి? అబ్బా అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? ఆస్కర్స్కి ఏమైనా ట్రై చేస్తున్నావా? మీరేమంటున్నారో అర్థం కావట్లేదండి. అవునా? నీదేనా? ఇప్పుడైనా గుర్తొచ్చిందా ఏ నైటు? ఆ రోజు ఏటీఎం కార్డ్ అనుకొని పాన్ కార్డ్ ఇచ్చి నన్ను క్యాబ్ ఎక్కించావు. ఇదైనా గుర్తుందా లేదా మర్చిపోయావా? ఈ వాటర్ తాగినట్టు తాగావు ఆ రోజు మందు. తాగేసి ఏం చేసావో గుర్తుందా? ఏం మాట్లాడుకుంటున్నారబ్బా? కొంపదీసి నందుకు గుర్తొచ్చిందంటావా? నందుకు ఏం గుర్తొచ్చింది? శ్వేత, నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? అంటే నేను ఇక్కడ క్యాజువల్గా వచ్చాను అన్నమాట. నేను రాహుల్ కోసం వచ్చాలే. వాడు బిజీగా ఉన్నాడు కదా. కనిపిస్తుంది. అయినా ఏంటి, లీడ్ ఒక్క రోజులోనే రాహుల్తో అంతగా మాట్లాడేస్తుంది? మాట్లాడుతుందో తిడుతుందో ఎవరికి తెలుసు?
ఏం రాహుల్ ఏమైనా కోడింగ్లో తప్పు చేశాడా? కోడింగ్ కరెక్ట్గానే ఎగ్జిక్యూటివ్ చేశాడు, కానీ సిస్టమే వేరేదన్నమాట. ఏంటి? అదంతా పక్కకు పెట్టి కానీ నువ్వు వచ్చిన మ్యాటర్ ఏంటి చెప్పు. అది నేను రాహుల్తోనే చెప్పాను. అవును, నందు వచ్చిన దగ్గర నుంచి రాహుల్ ఏంటి ఏదోలా బిహేవ్ చేస్తున్నాడు? అది ఆడి భయస్తుంది కదా. నాకు అలా అనిపించట్లేదు. నందుకి రాహుల్కి ముందే పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. వాడికి అంత సీన్ లేదులే. జరుగుతుంది. నువ్వు ఆ రోజు చేసిన పనికి నా బాయ్ ఫ్రెండ్కి కనుక దొరికావో ఏ పాటికి ఆ పాటి తీసి నిన్ను ముక్కలు ముక్కల కింద కొడతాడు. ఐ ప్రామిస్, చాలా చాలా దారుణంగా కొడతాడు. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండడం మంచిది, అర్థమైందా? నిన్నే. సో మన ఇద్దరి మధ్య జరిగిన విషయం ఎంత సీక్రెట్గా ఉంటే అంత మంచిది. అది కాకుండా ఏదో పొడిచేసా అన్నట్టు అందరికీ చెప్పుకుంటూ తిరిగావనుకో, మా వాడు నీకు తిరగడానికి ఆ కాలు లేకుండా చేస్తాడు. అర్థమైందనుకుంటా. లోపలికి ఎలా వచ్చావు? సరిపోదు, ఇంకా కొంచెం తగ్గించు. ఇది సరిపోతుంది. ఇలానే బయటికి వెళ్ళు, ఎవ్వరికి డౌట్ రాకుండా. ఏంట్రా అంత కంగారుగా వస్తున్నావు? అరే రాహుల్, ఏమైందిరా? రాహుల్, అరే రాహుల్, రాహుల్ ఏమైంది వాడికి?